ఈ వీడియోలో అయితే సోలో లెవెలింగ్ మాన్వా గురించి డిస్కస్ చేద్దాము. సోలో లెవెలింగ్ యానిమే ఎక్కడైతే ఎండ్ అయిందో అక్కడి నుంచి స్టోరీని అయితే మనం కంటిన్యూ చేద్దాము. ఈ స్టోరీలో ఫస్ట్ థింగ్ ఏంటంటే మనకి ఫస్ట్ టైం మాన్వాలో మోనార్క్స్ ని ఇంట్రడ్యూస్ చేశారు. అండ్ అంతేకాకుండా జిన్వుకి ఒక స్పెషల్ కీ అయితే దొరుకుతుంది, ఒక డంజన్ గేట్ ది. అండ్ హంటర్ చాతో ఇగరెస్ అండ్ బెరు ఫైట్ చేస్తారు. ఆ బ్యాటిల్ అయితే చాలా బాగుంటుంది. సో ఇట్లాంటి పాయింట్స్ అయితే ఈ వీడియోలో చాలా ఉన్నాయి. సో వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చేయకండి, ఎండ్ వరకు చూడండి. ఇంకా వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దాం. ఓకే ఫ్రెండ్స్, మనం చాప్టర్ స్టార్ట్ చేసేసరికి మనకి లాస్ట్ లో యానిమే ఎక్కడైతే ఎండ్ అయిందో అక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది. అక్కడ మనకి జేజు ఐలాండ్ లో అంత డిస్ట్రక్షన్ జరిగిన తర్వాత నార్మల్ క్లీన్ చేయడానికి అయితే వెళ్తారు కదా పెట్రోల్ మెంబర్స్, వాళ్ళు వెళ్ళి ఆ ఐలాండ్ ని క్లీన్ చేస్తూ ఉన్నప్పుడు అక్కడైతే సపరేట్ గా ఒక డైమెన్షన్ అనేది ఓపెన్ అయ్యి దాని లోపల నుంచి ఒక పర్సన్ అయితే వస్తాడు. ఆ పర్సన్ అంటే ఎవరో కాదు, ఫ్రాస్ట్ మోనార్క్ అనమాట. ఫ్రాస్ట్ మోనార్క్ అక్కడికి వచ్చి ఇక్కడ ఏంటి మనకి ఏదో ఫ్రాగ్మెంట్స్ బ్రిలియంట్ లైట్ ఏదో ఎమిట్ అవుతుంది, ఎందుకని ఇట్లా వస్తుందని చెప్పి అనుకుంటుంటే, అండ్ అదే టైంలో ఇంకో మోనార్క్ అయితే అక్కడ ఎంటర్ అవుతాడు. అతను ఎవరంటే బీస్ట్ మోనార్క్. సో వాళ్ళిద్దరు కలిసి సేమ్ అదే ఎనర్జీని ఫీల్ అవుతూ మాట్లాడుకుంటూ ఉంటారు. సో ఈ షాడో మోనార్క్ రీఇన్కార్నేట్ అయ్యింది ఇక్కడే అనుకుంటా. అయితే మన నెక్స్ట్ ప్లాన్ కి కన్ఫర్మ్ గా ఇతను అడ్డొచ్చేలా ఉన్నాడని చెప్పి మాట్లాడుకుంటూ ఉంటారు. సో మనం తను ఎట్లాగైనా ఎరేస్ చేసేయాలి, లేకపోతే తను నెక్స్ట్ మన బిగ్ ప్లాన్ లో చాలా డిఫికల్టీస్ ఫేస్ చేయాల్సి వస్తుంది మనం అని చెప్పి అనుకుంటా ఉంటారు. అండ్ తర్వాత వాళ్ళిద్దరు కాన్వర్సేషన్ జరుగుతూ ఉన్నప్పుడే ఇంకో క్యారెక్టర్ అయితే ఎంటర్ అవుతాడు. తను ఎవరో కాదు, మన జిన్వు వాళ్ళ ఫాదర్ అనమాట. తను వచ్చి మీరు మాట్లాడుకునేది అయితే ఇక్కడ జరగదు, అండ్ మీరు మాట్లాడుకునేది కొరియా గురించి అయితే కన్ఫర్మ్ గా మీరు ఇక్కడ నుంచి వెళ్ళిపోవడమే బెస్ట్ అని చెప్పి అంటాడు. అని వెంటనే వాళ్ళిద్దరి మీదకి అటాక్ చేయడానికి వెళ్తాడు. అండ్ ఫ్రాస్ట్ మోనార్క్ తనైతే డిఫెండ్ చేస్తాడు. వాళ్ళిద్దరు క్లాష్ నుంచి వచ్చిన బ్లాస్ట్ కి మొత్తం అంతా ఇరిగిపోతుంది. అండ్ మనకి అక్కడితో అయితే సీన్ కట్ అవుతుంది. ఆ సీన్ కట్ అయ్యి మనకి యానిమేలో జిన్వు ఒక డంజన్ లోకి వెళ్తాడు కదా, ఆ రెడ్ గేట్ లోకి అయితే తర్వాత సీన్ స్టార్ట్ అవుతుంది. అండ్ మనకు ఆ సీన్ చూస్తే అక్కడ ఒక పెద్ద బాస్ మాన్స్టర్ అయితే ఉంటాడు. తను వచ్చి జిన్వుని అడుగుతాడు, నా బ్రదర్స్ అందరిని చంపింది నువ్వేనా అని చెప్పి అడుగుతాడు జిన్వుని. అడిగి వాళ్ళందరినీ నేను అవెంజ్ చేస్తానని చెప్పి గట్టిగా అరుస్తూ జిన్వు మీదకి వస్తాడు. వస్తూ నువ్వు ఒక్కడివి ఇదంతా చేసావా అని చెప్పి అంటూ ఉంటాడు. కానీ ఆ సీన్ లోకి మనకి స్లోగా జిన్వు యొక్క షాడోస్ ఎంటర్ అవుతూ ఉంటాయి. అది చాలా బాగుంటది. ఒక సైడ్ నుంచి బెరు, ఇగరెస్ అందరూ ఎంటర్ అవుతూ ఉంటారు. అండ్ ఆ సీన్ చూడడానికి అయితే చాలా ఎలివేటింగ్ గా ఉంటది. స్లో మోషన్ లో ఒక సైడ్ నుంచి కొంతమంది, ఇంకో సైడ్ నుంచి కొంతమంది ఎంటర్ అవుతూ మనకు ఆ సీన్ చాలా సూపర్ గా ఉంటది చూడడానికి. అండ్ వాళ్ళందరినీ చూసి ఆ బాస్ అయితే కొంచెం తడబడతాడు, ఏంటి వీళ్ళందరూ ఇంత డేంజరస్ ఫెలోస్ లా ఉన్నారు అన్నట్టు. అండ్ బెరు వాళ్ళ బ్రదర్స్ లో ఒక హెడ్ తీసుకొని ఆ బాస్ మీద విసురుతాడు. ఆ బాస్ ఆ హెడ్ చూసి ఏంటి మీరు ఇంత క్రూరంగా చంపేశారా నా బ్రదర్స్ అని చెప్పి అంటాడు. అట్లా డైలాగ్ అని ఇంకా వెంటనే వాళ్ళందరిని వెళ్ళి అతన్ని కంప్లీట్ చేసేయమని చెప్పి చెప్తాడు. అండ్ అక్కడ మనకు ఒక సీన్ వస్తుంది. ఆ సీన్ లో ఏంటంటే ఇగరస్ అండ్ బెరు ఇద్దరు కలిసి వెళ్ళి ఆ బాస్ ని అయితే కిల్ చేస్తారు. దట్టు ఒక కాంబో అటాక్ తో. అది చూడడానికి చాలా బాగుంటుంది. అండ్ ఆ అటాక్ అయిపోయిన వెంటనే ఆ బాస్ అయితే డిఫీట్ అయిపోతాడు. డిఫీట్ అయిపోయిన తర్వాత జిన్వుకి ఒక స్పెషల్ కీ అయితే గిఫ్ట్ గా వస్తుంది సిస్టమ్ ద్వారా. సో ఆ కీ ఏంటి అని చెప్పి చూస్తూ ఉంటే ఆ కీ డోర్ అనేది స్టార్టింగ్ లో జిన్వు సిస్టమ్ పవర్స్ పొందాడు కదా, జస్ట్ ఆ గేట్ దగ్గరికే లొకేషన్ అయితే చూపిస్తుంది. సో జిన్వుకి అప్పుడే డౌట్ వస్తుంది అనమాట, ఏంటిది నన్ను మళ్ళీ ఆ గేట్ దగ్గరికే తీసుకెళ్తుంది, నేను కరెక్ట్ గా లెవెల్ 100 అయిన తర్వాత నుంచి అని చెప్పి అనుకుంటాడు. సో దాని గురించి అడగడానికి ట్రై చేస్తాడు ఆ బాస్ ని. ఆ బాస్ చెప్దాం అనుకునేసరికి సిస్టమ్ ఓవర్ రైడ్ చేసేసి అతను చెప్పకుండా చేసేస్తుంది. సో జిన్వు అనుకుంటాడు ఇదంతా నన్ను కావాలని చెప్పి లాస్ట్ గా ఆ గేట్ దగ్గరికే రీడైరెక్ట్ చేస్తుంది ఏం చేసినా గానీ. సో ఆ గేట్ లోపలికి నేను మళ్ళీ వెళ్ళాలనుకుంటా. ఈసారి అయితే మాత్రం లాస్ట్ టైం లాగైతే జరగదు, ఈసారి నేను కంప్లీట్ గా చేంజ్ అయిపోయి ఉన్నాను ఒక కాన్ఫిడెన్స్ తో అయితే జిన్వు ఉంటాడు. ఇక్కడతో అయితే చాప్టర్ 111 అనేది ఎండ్ అవుతుంది. జిన్చా తను పెట్టిన గిల్ యొక్క పోస్ట్ గురించి అందరూ ట్రోల్స్ చేస్తూ ఉంటారు. ఆ ట్రోల్స్ అన్నిటికి రిప్లై ఇస్తూ చాలా ఫ్రస్ట్రేట్ అయిపోతూ ఉంటాడు జిన్చా. ఫ్రస్ట్రేట్ అయిపోయి ఒక ఫైర్ ఇమోజీస్ అయితే వస్తూ ఉంటాయి తన కళ్ళల్లో నుంచి. ఫుల్ ఫ్రస్ట్రేటెడ్ అయిపోయి ఒక వెనక్కి పడిపోయి ఒక డిసప్పాయింట్మెంట్ లో పడిపోయి ఉంటాడు. కరెక్ట్ గా అదే టైంలో జిన్వు ఎంటర్ అవుతాడు. ఎంటర్ అయ్యి ఏంటి చాలా హార్డ్ వర్క్ చేసేస్తున్నావు, ఓవర్ వర్క్ చేసేస్తున్నావు ఏంటి అని చెప్పి అడుగుతాడు. అడిగితే అట్లా ఏం లేదు, జస్ట్ నేను రిప్లై ఇస్తున్నాను కామెంట్స్ కి. అండ్ వెంటనే జిన్వు ఒక బ్యాగ్ మొత్తం మ్యాజిక్ కోర్స్ తీసుకొచ్చి ఇచ్చి, మనకి గిల్డ్ ఫామ్ చేయడానికి మనకి ఎట్లాగో
మనీ అయితే అవసరం ఉంటది కదా! ఎంప్లాయీస్‌కి వాళ్ళందరికీ పే చేయడానికి. సో, ఇవన్నీ సరిపోతాయా అని చెప్పి అడుగుతాడు. అడిగితే జించా చూసి షాక్ అయిపోయి, "నువ్వు మళ్ళీ ఒక హై ర్యాంక్ గేట్‌నయితే క్లీన్ చేసేసావా?" అని చెప్పి ఒక షాకింగ్ ఎక్స్‌ప్రెషన్ అయితే పెడతాడు. పెడితే "ఆ! అవును. ఎందుకంటే మనకది చాలా ఇంపార్టెంట్ గదా!" అని చెప్పి అంటాడు. వాళ్ళ డిస్కషన్‌లో మధ్యలో ఆపేసి, ముందసలు మనం గిల్డ్‌కి పేరొకటి పెట్టాలి గదా! ఆ పేరు గురించి ఆలోచించావని చెప్పి జిన్‌వూని అడుగుతాడు. అప్పుడు జిన్‌వూ అది ఇంపార్టెంటే గదా! సో, నేనైతే ఏం ఆలోచించలేదు. నువ్వేమైనా ఆలోచించావా అని చెప్పి జిన్‌చాన్ని అడుగుతాడు. వెంటనే తను మన లాస్ట్ నేమ్స్ కలిపి యో సంగ్ అని పెడదామా? లేకపోతే సంగ్ యో అని పెడదామా? లేకపోతే ఏం పెడదాం అని చెప్పి కన్‌ఫ్యూజన్‌లో వేరు వేరు పేర్లని చెప్తా ఉంటాడు. ఈ కాన్వర్జేషన్ మధ్యలో అయితే మన జిన్‌వు సడెన్‌గా ఒక నేమ్ అయితే పాప్ చేస్తాడు. అదేంటో తెలిస్తే మీరు షాక్ అయిపోతారు. ఆ నేమ్ ఏంటంటే సోలో ప్లే గిల్డ్ అని చెప్పి చెప్తాడు. చెప్పగానే జించా షాక్ అయిపోయి ఇదేం పేర్రా బాబు అన్నట్టు ఒక ఎక్స్‌ప్రెషన్ అయితే పెడతాడు. ఈ కాన్వర్జేషన్ మధ్యలో బ్రేక్ చేస్తూ జించా ఇంకో మ్యాటర్ అయితే చెప్తాడు. ముందు మనకి గిల్డ్ ఫార్మ్ చేయడానికి 3 మెంబర్స్ అయితే కావాలి. వాళ్ళెవరంటే గిల్డ్ మాస్టర్, వైస్ గిల్డ్ మాస్టర్ అండ్ థర్డ్ మెంబర్ అయితే కంపల్సరీగా మన గిల్డ్‌లో కావాలి. మనం గిల్డ్ ఫార్మ్ చేయాలంటే అని చెప్తాడు. చెప్పి కంటిన్యూ చేసేటప్పుడే కరెక్ట్‌గా అయితే మనకి బ్రేక్ అవుతుంది. ఎట్లా అంటే డోర్ నాక్ చేసి. ఎవరబ్బా అని చెప్పి జించా ఎళ్లి డోర్‌ని ఓపెన్ చేసి చూస్తే మనకక్కడ హంటర్ చాయ్ అయితే ఎంటర్ అవుతుంది. ఎంటర్ అయ్యి లోపలికొచ్చి వెంటనే జిన్‌వుని అడుగుతుంది. నేను మీ గిల్డ్‌లో అయితే జాయిన్ అవ్వాలనుకుంటున్నా అని చెప్పి. జిన్‌వు ఒక్కసారిగా షాక్ అయిపోతాడు. ఏంటి ఔట్ ఆఫ్ నోవేర్ ఇట్లా వచ్చి మన గిల్డ్‌లో జాయిన్ అవుతా అంటుంది. ఏమైనా హిడెన్ మిషన్ ఏమైనా ఉందా? లేపోతే ఏమైనా ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడానికి వచ్చిందా ఇట్లాగా అని చెప్పి జిన్‌వు బ్రెయిన్‌లో చాలా క్వెషన్స్ అయితే పాప్ అవుతాయి. అసలు నీ మెయిన్ మోటో ఏంటని చెప్పి షాజహాన్‌ని అడుగుతాడు. అడిగినప్పుడు చాయ్ ఏం చెప్తదంటే, "ఏం లేదు నాకు మీ గిల్డ్‌లో జాయిన్ అవ్వాలనుంది. అంతే అదేం పెద్ద మోటివ్ ఏం లేదని" చెప్పి అన్నట్టు మాట్లాడుతుంది. "అసలెందుకు జాయిన్ అవ్వాలనుకుంటున్నావు? ప్రీవియస్ గిల్డ్ నుంచయితే నిన్ను తోసేసారా? లేకపోతే నువ్వే వచ్చేసావా?" అని చెప్పి అడుగుతా ఉంటాడు. అడిగితే, "ఏం కాదు. జస్ట్ నాకు మీ గిల్డ్‌లో జాయిన్ అవ్వాలనుకుంటున్నా" అని చెప్పి ఒక ఆక్వర్డ్ ఎక్స్‌ప్రెషన్‌తో అయితే చూస్తుంది. సో, దాని తర్వాత అట్లా కాన్వర్జేషన్‌లో జిన్‌వు చెప్తాడు. సో, మా సోలో ప్లే గిల్డ్‌లో జాయిన్ అవ్వాలంటే నీకొక టెస్ట్ అయితే పెడతానని చెప్పి చెప్తాడు. చెప్తే అప్పుడు జిన్‌వు ఆ సోలో ప్లే అన్న నేమ్ వినగానే చాచాను షాక్ అవుతుంది. అండ్ మన జించా కూడా ఏంటి అదే ఫైనల్ నేమా? నువ్వు ఫిక్స్ అయిపోయావా? అని చెప్పి అడుగుతాడు. అడిగితే నువ్వు ఏం మాట్లాడలేదు కదా! సో, నేనది నువ్వు అగ్రీ చేసావని అనుకున్నానని చెప్పి చెప్తాడు. చెప్పిన తర్వాత బ్రెయిన్‌లో అయితే కొన్ని మాంటేజెస్ అయితే తిరుగుతూ ఉంటాయి. ఏంటంటే జిన్‌వుని స్టార్టింగ్‌లో కలిసిన సీన్ దగ్గర నుంచి మొన్న బెరు దగ్గర నుంచి కాపాడిన సీన్ దాకా స్లోగా ఒక్కొక్క మాంటేజ్ అయితే ఫ్రేమ్ అవుతూ ఉంటాయి. బ్రెయిన్‌లో. ఏమనంటే సో, నన్ను ఇంత కాపాడి ఇంత చేసిన వాళ్ళకి నేను కొంచెం ఫేవర్ చేయాలని చెప్పి ఒక రకమైన ఇష్టమైతే ఫార్మ్ అవుతుంది జిన్‌వు మీద. సో, దానివల్లే తను ఆ గిల్డ్ వదిలేసి ఇటొచ్చేసిద్ది. కానీ ఆ విషయాన్ని డైరెక్ట్‌గా జిన్‌వుకి చెప్పడం ఎట్లాగా అని చెప్పి తెలీదు. వెంటనే జిన్‌వు తను తడబడడం, తన హార్ట్ బీట్ రైజ్ అవ్వడం ఇయన్నీ గమనించి ఓకే. నా గిల్డ్‌లో జాయిన్ అవ్వాలంటే నీకొక టెస్ట్ అయితే ఉంటుంది. ఆ టెస్ట్ పాస్ అయితేనే గిల్డ్‌లో అయితే జాయిన్ అవ్వగలవు అని చెప్పి చెప్తాడు. ఏం టెస్ట్ అని చెప్పి చాచాని అడిగితే, "నువ్వు నా వారియర్స్‌లో ఒకళ్ళతో అయితే ఫైట్ జేయాలి. ప్రిపేర్డ్‌గా ఉండు" అని చెప్పి చెప్తాడు. చెప్తే హంటర్ చా అనిద్ది. "ఆ సమన్ ఎవరు? నీ స్ట్రాంగెస్ట్ సమనేనా? జెజు ఐలాండ్‌లో నన్ను ఓడించిన సమనేనా?" అని చెప్పి అడుగుతుంది. అడిగితే, "ఆ విషయం నీకెట్లా తెలుసంటే, మిస్టర్ ప్రెసిడెంట్ సార్ నాకు జరిగిందంతా ఎక్స్‌ప్లెయిన్ చేశాడని" చెప్పి హంటర్ చా చెప్తుంది. అండ్ మనకి 113 చాప్టర్ అనేది ఎక్కడ స్టార్ట్ అవుతుందంటే హంటర్ చా అడుగుతుంది గదా! ఏ సమన్ నువ్వు ఇప్పుడు సమన్ చేసేది నాతో ఫైట్ జేయడానికని జెప్పి. దానికి ఆన్సర్‌గా జిన్‌వు అంటాడు. "నా సమ్మనింగ్స్‌లోనే గ్రేటెస్ట్ స్వార్డ్స్‌మెన్ అయితే నీకు ఫైట్‌కి పంపిస్తాను. సో, తనను నువ్వు ఓడిస్తే ఆ టెస్ట్ పాస్ అయినట్టే" అని జెప్పి చెప్తాడు. చెప్పి మనం ఇది ఇక్కడ కాదు మన జిమ్‌లో ఫైట్ జేయాలని చెప్పి అంటాడు. అన్నదానికి ఓకే అని చెప్పి హంటర్ చా లెగిసి డోర్ వైపు వెళ్తా ఉంటుంది. ఎక్స్‌క్యూజ్ మీ అటువైపు కాదు. నేను ఇంకో వే చూపిస్తాను అని జెప్పి జిన్‌వో అంటాడు. దానికి హంటర్ చా ఒక క్వెషన్ మార్క్ ఎక్స్‌ప్రెషన్ అయితే పెడుతుంది. పెట్టి ఏంటి ఇప్పుడు మనం ఎట్లా ఎళ్ళగలం అని జెప్పి అనగానే జిన్‌వు తనని హ్యాండ్స్‌తో దగ్గర లాక్కుంటాడు. దగ్గర లాక్కొని ఎక్స్‌చేంజ్ అని జెప్పి చెప్తాడు. చెప్పగానే ఇద్దరు కలిసి ఒకేసారి ఎక్స్‌చేంజ్ అయిపోతారు జిమ్ లోపలికి. అండ్ అప్పుడు జిన్‌వు కన్ఫర్మ్ చేసుకుంటాడనమాట. ఓకే. అయితే షాడో ఎక్స్‌చేంజ్‌తో మనం ఒక పర్సనే గాదు 2, 3 పర్సన్స్‌ని గూడా ఎక్స్‌చేంజ్ చేయొచ్చు. జస్ట్ లైక్ గేట్స్ నుంచి ఎళ్ళినట్టు అని చెప్పి అనుకుంటాడు. అండ్ వెంటనే మన ప్రెసిడెంట్‌కయితే కాల్ ఎళ్తుంది. జిమ్‌లో ఎవరో ఉన్నారు సార్ అని చెప్పి. అండ్ జిమ్ యొక్క కెమెరాస్ అయితే ఆన్ చేసి చూస్తాడు. చూడగానే అక్కడ హంటర్ చా అండ్ జిన్‌వు ఉండగానే సో, కెమెరాస్ మీరు ఆఫ్ చేసేయండి కొంతసేపు వరకు అని చెప్పి ఇన్‌స్ట్రక్షన్ అయితే ఇస్తాడు. అండ్ జిన్‌వు అడుగుతాడు ఇంకా టెస్ట్‌నయితే స్టార్ట్ చేద్దాం అని చెప్పి. దానికి హంటర్ చా అంటుంది. నా వెపన్ అయితే నేను అక్కడ మర్చిపోయానని చెప్పి అంటది. ఏంటి కికాక్సా అని చెప్పి జోక్ చేస్తాడు.
అది కాదు నా స్వాడ్. సో, వెంటనే జిన్‌వు ఆ వెపన్స్ యొక్క స్టోరేజ్‌ని ఓపెన్ చేసి, దీనిలో నువ్వు ఏ వెపన్ కావాలన్నా యూజ్ చేసుకోవచ్చు అని చెప్పి అంటాడు. అన్న తర్వాత ఓకే అని చెప్పి తను ఒక లాంగ్ స్వాడ్‌ని తీసుకొని వస్తుంది. అండ్ నా ఒపోనెంట్ ఏ వెపన్ యూజ్ చేసినా గాని నాకు ప్రాబ్లమ్ లేదని చెప్పి అంటుంది. అనగానే వెంటనే జిన్‌వు ఇగరస్‌నైతే సమ్మన్ చేస్తాడు. అండ్ సమ్మన్ చేసి ఇందాక అంది కదా! ఏ వెపన్ వాడినా పర్లేదని చెప్పి. సో, మనం ఇగరస్‌కైతే డీమన్ కింగ్ స్వాడ్‌నైతే ఇవ్వొచ్చని చెప్పి అనుకోని, డీమన్ కింగ్ స్వాడ్‌నైతే సమ్మన్ చేసి ఇగరస్‌కిచ్చి యూజ్ చేయమని చెప్తాడు. ఆ డీమన్ కింగ్ స్వాడ్ అనేది ఎస్ ర్యాంక్ స్వాడ్. దాన్ని పట్టుకొని ఇగరస్ ఒక కూల్ లుక్‌తో అయితే హంటర్ చావైపు అయితే వస్తాడు. అండ్ వాళ్ళిద్దరి బ్యాటిల్ అయితే స్టార్ట్ అవుతుంది. అండ్ అక్కడి నుంచి మనకి ఆఫ్ స్క్రీన్‌లో అయితే బ్యాటిల్ జరుగుతుంది. ఆ బ్యాటిల్‌లో అయితే హంటర్ చానే విన్ అవుతుంది. అది చూసి జిన్‌వు అయితే కొంచెం డిసప్పాయింట్‌మెంట్ ఫేస్ పెడతాడు. అండ్ వెంటనే హంటర్ చా అంటుంది, "నీ స్ట్రాంగెస్ట్ సమ్మనింగ్ ఇదని మాత్రం చెప్పబాక" అంటది. ఇంక వెంటనే జిన్‌వు, "అది కాదు నా స్ట్రాంగెస్ట్ సమ్మనింగ్‌ని తీస్తే నువ్వు భయపడతావు. ఎందుకంటే అది నిన్ను చంపేయడానికొచ్చిన బెరు" అని చెప్పి చెప్తాడు. "నాకు ప్రాబ్లమ్ ఏం లేదు. నువ్వు సమ్మన్ చెయ్యి" అని చెప్పి అంటుంది. వెంటనే జిన్‌వు బెరుని పిలుస్తాడు బయటికి. ఆ బెరు వచ్చిన సింగిల్ ఆరాతోనే ఆ స్టేడియం అంతా వణికిపోతుంది. హంటర్ చా అయితే ఒక ఫియరియస్ స్టేట్‌లోకైతే ఎళ్ళిపోతుంది. అండ్ ఆ సీన్స్ అయితే చూడడానికి చాలా బాగున్నాయి. ఇగరస్ గాని, బెరు గాని జిన్‌వు ఎనక సమన్ అయ్యి స్లోగా ఫ్రంట్‌కి నడుచుకుంటూ వచ్చే సీన్స్ మాత్రం చాలా బాగా గీశారు. ఈ చాప్టర్ అయితే ఇక్కడితో ఎండ్ అయిపోతుంది. సో, నెక్స్ట్ చాప్టర్‌తో అయితే మీ ముందుకొస్తాను. అంతవరకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. మీకు తెలిసిన ఫ్రెండ్స్ అందరికి షేర్ చేయండి. అండ్ కన్ఫర్మ్‌గా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మీకేమైనా థాట్స్ ఉంటే వాటిని కామెంట్ కూడా చేయండి. అండ్ నెక్స్ట్ వీడియో అయితే మీ ముందుకొస్తాను. అంటిల్ దెన్ అరిగతో.